అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేడి చక్రవర్తి గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఆఫ్ కోర్స్ మంచి సినిమాలు ఎన్నో చేశారు ఆయన, కానీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం సత్య. రీసెంట్గా దురందర్ అని ఒక సినిమా రిలీజ్ అయితే దానికి కూడా కంపారిజన్ లైక్ సత్యతో చేయడం జరిగింది. అంత ఫెంటాస్టిక్ ఫిలిం దోస్ డేస్ రిలీజ్ అయ్యి మనల్ని పలకరించింది. సో జేడి చక్రవర్తి గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఆయన కూర్చోగానే చంద్రహాస్ విల్ సింగ్. ఎస్, కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము జేడి చక్రవర్తి గారిని. సో ఎన్నో బ్యూటిఫుల్ ఫిలిమ్స్లో మనం చూసాం ఆయన్ని. అమేజింగ్ రోల్స్ ప్లే చేస్తూ మన ముందుకు రావడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ని, సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ని ఆయన మనకు అందరికీ అందించడం జరిగింది. రేర్లీ మనం చూస్తుంటాం ఆయన్ని ఈవెంట్స్లో. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ జేడి చక్రవర్తి గారు. నా క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ క్లియర్ ద వే సో దట్ మనం మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. అసలు జేడి చక్రవర్తి గారిని అడగాల ఆ ప్రశ్న, బరాబర్ ఎవరిని ప్రేమించారు అని. ఆ లవ్ స్టోరీస్ అన్నీ బయటకు వచ్చేవి. మేము ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాం, బరాబర్ ఎవరిని ప్రేమించారు మీరు అని. అసలు రైట్ క్వశ్చన్ మీది కదా, అదే రాగానే ఇలా సార్ ఇలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంది మీకైతే. నా చంద్రహాస్ మీరు రాగానే మీకోసం పాట పాడుతూ అంటున్నారు, అంటే అందరి కోసం. ఓకే, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ క్లియర్ చేయండి వేని. రెడీయా చంద్రహాస్? రెడీ. సో మంచి డైలాగ్ మాడ్యులేషనే కాదు, మంచి మంచి మూమెంట్సే కాదు, మంచి పర్ఫార్మెన్సే కాదు, నేను మంచి సింగర్ని అని ప్రూవ్ చేసుకోబోతున్న చంద్రహాస్ నౌ. లేదు, నేను ఏదో ఊరికే పాడుతున్నాను. బట్ ఎస్, యా, ఇంకా ఓవర్ టు యూ చంద్రహాస్. హ్యాపీగా మనం స్టార్ట్ చేసేయచ్చు. మ్యూజిక్.
అంటే కొన్ని విన్న తర్వాత మాటలు రాకుండా ఉండడం అనేది జరుగుతుంటుంది కదా, అలా నాకు కూడా జరిగింది ఇప్పుడు. నో కామెంట్స్ చంద్రహాస్, మీ ఎనర్జీ నాకు చాలా నచ్చింది.